అధికారం మార్పు ఒక్కటి చాలు ఒక్కొక్కరి భాగోతం ఏంటో ఇట్టే బయటపడేందుకు. తాజాగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్న కూటమి సర్కార్ అరాచకాలు ఇంత అంతా కాదు అంటూ ప్రతి నిమిషం చెబుతూ వస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యక్తులు. అయితే తాజాగా అసలు నువ్వెవడివిరా, నీకు నచ్చినట్టు పని చేస్తే కుదరదు, మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే చెయ్యాలి, ఇది మా ప్రభుత్వం అంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగిపై ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు నానా దుర్భాషలాడే విషయం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నీకు నచ్చినట్టు పని చేస్తే కుదరదని, తాము చెప్పిన వారికే పథకాలు ఇవ్వాలని, నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో చేస్తున్నారు రుబాబులు, బెదిరింపులు రోజుకో చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా చోడవరం మండలం రామజోగిపాలెం గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక పంచాయతీ సెక్రటరీని బెదిరిస్తూ చేసిన ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు కలకలం రేపుతోంది. నువ్వెవడివిరా అంటున్న మాటలు వింటుంటే నిజంగా అంతా అవాకవుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ప్రస్తుతం గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. గడువు నవంబర్ 30వ తేదీన అంటే నిన్నటితో ముగియడంతో ఈ ఇంటి స్థలాలు ఉన్నవారికి పథకం కింద ఇల్లు మంజూరు చేసేందుకు పంచాయతీ సచివాలయ సిబ్బంది దరఖాస్తులు తీసుకొని పరిశీలన చేశారు. ఈ క్రమంలో చోడవరం మండలం చాకిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న రామజోగిపాలెం గ్రామంలో కూడా లబ్ధిదారుల ఎంపికను పంచాయతీ కార్యదర్శి అప్పలస్వామి అనే వ్యక్తి నిర్వహిస్తున్నారట. ఆయన కన్నంపాలెం పంచాయతీ కార్యదర్శిగా పూర్తి బాధ్యతలు నిర్వహిస్తుండగా అదనంగా చాకిపల్లి పంచాయతీని అప్పగించారు. ఈ 5 రోజులుగా చాకిపల్లి రామజోగిపాలెం గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంటే ఇంతలోనే రామజోగిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరమణ పంచాయతీ కార్యదర్శిపై విరుచుకుపడ్డ తీరు ఇక్కడ వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి ఫోన్ చేసి కార్యదర్శి అప్పలనాయుడును నానా దుర్భాషలాడారట. అధికార మదంతో రెచ్చిపోయి ప్రభుత్వం మాదని, మేము చెప్పినట్టుగా వినాలని, మీకు నచ్చినట్టుగా నువ్వు ఇంటికి వెళ్లి లబ్ధిదారుల పేర్లను నమోదు చేస్తే కుదరదని, నీకు ఎవడిచ్చాడు అధికారం అంటూ రెచ్చిపోయాడట. నేను చెప్పిన వారి పేర్లే నమోదు చేయాలి, ఎవరికి ఏది ఇవ్వమంటే వాళ్లకు అది ఇవ్వాలి, నువ్వు ఎస్టీ కులానికి చెందినవాడి అంటూ కూడా తిట్టడం జరిగింది. నీ అంతు చూస్తాను, నువ్వు ఎక్కడ ఎలా పని చేస్తావో చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. వాస్తవానికి ఇలా బెదిరింపులు చేయడం నిజంగా కరెక్టేనా? కార్యదర్శి అప్పలనాయుడు వివరణ ఇచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఆ నాయకుడు వినే పరిస్థితిలో లేడట. దీంతో ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ మాట్లాడిన మాటలు ఈరోజు వెలుగులోకి వచ్చాయి. ఆడియో కూడా బయటకు పడింది. ఇది నిజంగా రాజకీయం, ఒక పార్టీకో ఒక వ్యవస్థకో చేతిలో అధికారం ఉంటే అధికారం అన్నది ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి తప్ప అధికార రుబాబు బల్పు చూపించడానికి కాదు అన్నది ఎన్నిసార్లు చెప్పినా కూటమిలో ఎవరికి అర్థం కాదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. దీన్ని వైసీపీ కూడా చాలా విస్తృతంగా దీన్ని ప్రమోట్ చేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ టీడీపీని అధినాయకత్వం బరితెగ్గిస్తూ ఒకవైపున వాళ్ళ లెవెల్లో వాళ్ళు విరుచుకుపడుతూ వాళ్ళు ముందుకు పోతుంటే గ్రామ స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎవ్వడు మేము తగ్గేదే లేదన్నట్టుగా చెలరేగిపోతున్న అంశాలు కనబడుతున్నాయి. ఒక మంచి కోసం అందరూ చెలరేగిపోతే బాగుంటుంది, ఒక అన్యాయపు మాటల కోసం, అన్యాయపు ఆగడాలను ఆపేదాని కోసం కష్టపడి ఉంటే బాగుంటుంది. కానీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు, చంద్రబాబు డైరెక్షన్, గ్రౌండ్ లెవెల్లో రియాక్షన్ ఇలాగే ఉంటుంది. నువ్వెవడివిరా అని అంటున్న హక్కు రేపు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా వర్తించదా? ఖచ్చితంగా వర్తిస్తుంది. అంటే మీరు అధికారంలోకి వస్తే చాలు మిమ్మల్ని చూసుకొని రెచ్చిపోతామని గ్రౌండ్ లెవెల్లో ఇలా రెచ్చిపోతుంటే పైన వాళ్ళు దీన్ని అదుపు చేసేయడంలో ఫెయిల్ అవుతున్నారన్నది వాస్తవం. పంచాయతీ సెక్రటరీ టీడీపీ నేత బెదిరింపు ఈ రేంజ్లో ఉండడం నిజంగా ఆశ్చర్యం. ఒకసారి వీలైతే మీరు కూడా ఈ ఆడియో వినే ప్రయత్నం కూడా చేయండి. ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి. నేను ఏ పేర్లు అయితే చెప్తున్నానో నా దగ్గర రికార్డు ఉంటది, నోట్ చేసుకుంటున్నాను, ఇబ్బంది ఏం లేదు. అవును చేసుకోండి. మీరు చెప్పిన పేర్లు అన్ని కొట్టాను కదా, ఒకవేళ అవ్వకపోతే ఇంకా టైం ఉంది. పెడతామా సోమనాయుడు అండి, ఎవరు చెప్పారు మీకు? ఎవరయ్యా? తాటికొండ భవాని, ఇది ఎవరు చెప్పారు? నాకు ఎవరు చెప్పలేదని, వాళ్ళు స్వతహాగా నా ఇల్లు లేదు వచ్చారు, వాళ్ళ ప్లేస్ చూపించారు, కొట్టాను అంతే. ఎవడైనా కొడతావా? ఎవడైనా కొడతావు నువ్వు ఇస్తావా నీ జీతం డబ్బులు? ఎవరైనా కొడతావు? మీ నాయకులు ఎవరైనా కొడతావు? అప్పుడు ఎవరైనా కొడతావు? ఇప్పుడు టైం ఎక్కువైపోయిందా? నువ్వు ఎప్పుడు వెళ్ళావు బాబు? నువ్వు ఎప్పుడు వెళ్ళావు ఊర్లో? డబ్బులు నాకు ఎవరైతే నాకు హెల్ప్ చేయలేదు అంటే మేము చెప్తుంటే నీకు ఈవేళ ఎండి ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు మీటింగ్ వదిలేసి మేము చెప్పలేని పనులు ఇంటింటికి తిరిగి చేస్తున్నావు నువ్వు. చాలా మంచోడు అనుకున్నాం కానీ నువ్వు చాలా పెద్ద మేధావి. నువ్వు సర్పంచ్ టై అయిపోయి ఈ మధ్యన ఏటీఆర్ చేస్తాను, అంతా ఆన్ రికార్డు ఉంది, నేను తీస్తాను, చెప్తాను ఏం చేయాలో నేను చేస్తాను. చేసుకోండి కానీ నేనైతే మీరు చెప్పిన పేర్లు అన్ని కొట్టాను. నేను ఏమి చేసుకుంటా, ఏం చేసుకుంటా, ఎవరు చెప్పిందో చేస్తే ఇక్కడ ఆయన రాజకీయాలు చేయట్లేదు. ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టుకొని చెప్పింది చేయడానికి నువ్వు ఉన్నదే. మీరు చెప్పింది అన్ని నచ్చింది చేయడానికి కుదరదు. నీకు నచ్చినట్టు చేస్తే కుదరదు. నీకు నచ్చినట్టు చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు చెప్పింది అన్ని పంచాయతీ బిల్స్ లేకపోతే ఇంకోటి శాలరీలు రాసుకోవడమే కానీ గవర్నమెంట్ ఆదేశించింది నీకు నచ్చినట్టు చేస్తే కుదరదు. నీకు ఎవరు చెప్పారు? ఎండి గారు చెప్పారా?
ఎండిఓ గారు ఏమని చెప్పారా అన్ని చేసి మరి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ చేయమని చెప్పారు. ఎవరికి ఎలిజిబిలిటీ? ఎస్ ఎలిజిబిలిటీ. నువ్వు మేము బతిమాలు కూడా మేము చెప్పడం పెట్టి మనుషుల్ని ఇంటికి తిరగాలి కదా. నువ్వు లాగిన్ తీసుకొని నేను లాగిన్ ఇప్పించి బతిమాలుకోవాలా అని మీరు ఎందుకని పనికిమాల మాటలు నీకు లాగిన్ ఇప్పించి బతిమాలుకుంటే నువ్వు చేస్తావా? ఇవన్నీ నువ్వు ఎవరు లాగిన్ ఇస్తే చేసావు ఈ 3 రోజులు? ఎవరు బతిమాలండి నిన్ను? నాకు ఎవరు బతిమాలలేదు. మరి ఎలా చేసావు? ఎవరు బతిమాలి ఇప్పించి బతిమాలి అది బాబు ఇది బాబు అని బతిమాలితే మేము చెప్పిన పేర్లు 4-5 పేర్లు మిస్సింగ్. నీకు నచ్చిన పేర్లు చేస్తున్నావు. ఎందుకు మిస్ అవుతుంది? రేపు రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. ఎందుకు మిస్ అవుతుంది? ఆన్లైన్ లో ఏమండి సార్ సెక్రటరీ పిచ్చగా మీకు నచ్చింది చేస్తానంటే మాత్రం చెప్తున్నాను, మిమ్మల్ని గ్యారెంటీ బొక్కలు ఇరికించేస్తాను డెఫినెట్ గా. నేనే పెట్టిన సాక్ష్యం చెప్తున్నాను. నేను ఇప్పుడు వచ్చి ఎవరికి నేను కావాలని నేను చేయలేదు. చేస్తున్నావా నువ్వు? నీకేదో సంబంధం? నీకేం సంబంధం?